ఇది ప్లంబింగ్ పైపు, ఆల్రెడీ వాడుతున్న పైప్ ఇది. ఇప్పటి నుంచి ఉంది. తాప మెస్సులు చెడగొడేసారు దాన్ని. ముందు కొన్నప్పుడు అయితే చాలా మంచి పైప్ ఇది. ఇప్పుడు వీళ్ళు వేసేది అయితే డూప్లికేట్ ఇది. చూసారా అది ఎంత గట్టిగా కోస్తున్నా అసలు తెగట్లేదు. అప్పట్లోనే చాలా ఇట్టుకున్నాం మేము ఈ పైపుని. ఏ చెత్తని అది వీడియో పెట్టినాం. ఆ లోపల మురికి చూసారా పోలేదు. ఇందాక వాటర్ పెట్టాడు కానీ మేస్త్రి పోలేదు. అంత మంచి పైప్ మాట అది. ఇప్పుడు దాన్ని ఎల్బో వేసి ఒక ఈ జాయింట్ వేసి దీన్ని మూస్తారన్నమాట. ఇగో ఇది జాయింట్. ఇది జాయింట్. ఇగో ఆ చేతిలోది యాక్సెస్ పెట్టు. ఈయన మా మేస్త్రి గారు. ఇప్పుడు మనం క్లీన్ చేసే పని కూడా ఈయందే. అంతకుముందు మనకి ఎప్పుడు పని అవ్వలేదు కానీ ఇదే ఫస్ట్ పని. మేస్త్రి సరిగ్గా ఎరగొట్టాడు కానీ కరెక్ట్గా ఒక లెవెల్లో ఎరగొట్టలేదు. ఎక్కువ తక్కువ వచ్చిందన్నమాట. కప్లింగ్ ఇప్పుడు ఎత్తున్నాను, కప్లింగ్ వేస్తాడు. అది దాని సైజ్ చూసుకుంటున్నాడు మేస్త్రి. అది సరిగ్గా తెలియక అంతకుముందు ఎప్పుడు చేయలేదంట. ఇప్పుడే మనమే ఇచ్చాం పని. ఫస్ట్ పని మనమే ఇచ్చాం. ఎవరన్నాడు మేడం గారు దగ్గరికి వెళ్ళి ఈవిడేమో మేడం గారు అగ్గిపెట్టి నేను అడిగాను. ఇప్పుడు అగ్గిపెట్టిన బాగోదురా వీడియోలో. ఇప్పుడు నేను అగ్గిపెట్టి అడగబోతున్నాను, ఒకసారి మీరు చూడండి. ఏమండి మేడం అగ్గిపెట్టి ఒకటి ఉన్నా. ఇప్పుడు ఇదిగో ఆ పైపే మనం ముగిపోతున్నాం. ఇది ఎయిర్ పైప్. ఇది ఆ పక్కది ఎయిర్ పైప్. ఇదిగో గమ్ము. ఇదిగో అదే గమ్ము. అది తక్కువ రకం వాడేస్తున్నాడు మేస్త్రి. ఇప్పుడు మనం ఏమో అనలేక ఇంకా సర్లే ఇంకేదో ఒకటి చేస్తున్నాడులే అని చెప్పి ఊరుకున్నాం అన్నమాట. మామూలుగా అయితే మనం ఊరుకోం కానీ ఇంకా ఊరుకున్నాం. ఇంకేం చేస్తాం. 10 సార్లు నష్టపోయిన అంటున్నాడు మేస్త్రి. ఇంకేమో అనలేక మేస్త్రిని ఇదిగో అంటిస్తాడు. అలా అంటిస్తాడు కానీ పూర్తిగా అవ్వట్లేదు. అది తక్కువ రకం కదా గమ్ము, అవ్వట్లేదు సరిగ్గా. లేకపోతే మొత్తం కాలిపోవాలి, పైప్ అంతా కాలిపోవాలి మొత్తం, కానీ కాలలేదు. ఇదిగో మనం పొద్దున్నే వెళ్తాం కదా, అదంతా ఇదిగో దీంట్లోంచి వెళ్తుంది అన్నమాట. ఇదిగో నల్లగొని చూసారా పైన దాని పక్కన. ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాడు మాట దాన్ని. ఇప్పుడు మళ్ళీ అంటిస్తాడు అనుకుంటా. ఎన్నిసార్లు అంటించినా ఇంకా తక్కువ రకం గమ్ము పెద్ద అలగదు. మేస్త్రి ఏదో మన సంతృప్తి కోసం ఏదో చేస్తున్నాడు అంతే పై పని. ఇదిగో ఇప్పుడు వెలిగెత్తున్నాడు. అగ్గిపెట్టి కూడా సరిగ్గా లేనట్టు ఉంది. ఇదిగో ఇప్పుడు ఏదో ఇందాక మీద కొంచెం ఎక్కువ వచ్చింది కానీ పెద్ద ఏం రాలేదు. అది మామూలుగా అయితే ఇల్లు కాలిపోవాలి అలా వేస్తే, అది అవ్వట్లేదు. మేస్త్రి ఇంక పోలే కదా మనం వదిలేసాం అన్నమాట. అవుతుంది, అప్పుడే అయిపోయింది. మేస్త్రి ఇంక ఇరగొట్టేస్తాం అనుకుంటున్నాడు. ఇరగట్లేదు అది. అప్పట్లో 20,000 కొన్నాం మనం ఆ పైపు. చాలా రేట్ ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ దొరుకుద్ది? పని ఎక్కువ, బాగా పని తీసుకుంటుంది. కట్ట తీసుకోపోయావు బావా. ఈ మేస్త్రికి ఫ్రెండ్స్ మనమే చెప్పాలి పనంతా.
యూట్యూబ్లో చూసి మనమే చెప్తాం ఇలా చేయాలి అలా చేయాలి. మేస్త్రి చేస్తాడు. ఎన్నిసార్లు రాస్తే ఇదిగో ఇంకా ఇల్లంతా వచ్చి గమ్మండి అది ఈ ఒక్క పైపు పోద్ది ఇంకా ఇంకేముండదు. అగ్గిపెట్టి వెలిగెత్తున్నాడు, అది కూడా అవ్వట్లేదు. వాడేసింది అగ్గిపెట్టేది. ఈసారి వచ్చింది కానీ మొత్తం కాలిపోవాలి ఫ్రెండ్స్, అదేమో కావదు. మా మేస్త్రి నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. అలాగా ఇదిగో 2 కాళ్ళు 2 ఏళ్ళు అటు ఇటు ఇటు నుంచోనమాట. అది లాగుతాడు కానీ అప్పట్లో మంచి రేట్ ఎట్టు కొన్నాం కదా, రావట్లేదు అది. ఏలు కాలిపోయిందని నవ్వుకుంటున్నాడు మేస్త్రి. ఇంకా ఇందాంచి చెప్తాను ఇంక ఇవాళకి వద్దులేరా రేపు చేద్దాం అంటే మాట వినలేదు మేస్త్రి. ఇంకేదో 5 నిమిషాల్లో చేద్దామని వచ్చాడు కానీ ఇంకా అయ్యేలా లేదు. ఇంక వెళ్ళిపోదాం అనుకుంటాడు మా మేస్త్రి. ఇదేమో సీలింగ్ పని అయితే ఈ పాటికి అయిపోతుంది కానీ ఇంకా మేస్త్రికి కొత్త కదా పని, అది అవ్వట్లేదు అన్నమాట. ట్రై చేస్తున్నాడు అప్పటికి పాపం. సిన్సియర్గానే ఉంది కానీ మేస్త్రి అవ్వట్లేదు. చూద్దాం ఫ్రెండ్స్ ఎంతసేపు చేస్తాడో. ఇప్పటికే 7 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి. మొదలెడతాడు ఇప్పుడు. మళ్ళీ కాల్ చేస్తాడేమో ఫ్రెండ్స్, ఇంకంతమించి ఏం చేస్తాడు ఆయన మాత్రం. కాల్చకపోతే ఏం చేయాలి? యాక్సిడెంట్ ఏమన్నా ఇగో ఫ్రెండ్స్ నేనే ఐడియా ఇచ్చాను ఇవి అన్నాడు. యాక్సిడెంట్ నాకులాగా ఉన్నది. ఇప్పుడు దీంతో మాత్రం ఏం చేస్తాడో చూద్దాం. ఇగో ఇది మొదలెట్టాడు వేట. ఇది ఇలా ఇగో అలా గోగుతుంటాడు. అదే గోకడం కాదు ఫ్రెండ్స్, అదేమో తెగట్లేదు. పాత బ్లేడ్ కొత్త బ్లేడ్ కొందాం అంటే డబ్బులు లేవన్నాడు మేస్త్రి. సర్లే అని మన దగ్గర ఏమో 2200 2500 తీసుకుంటారు వీళ్ళు అడుక్కి. ఇవి తెచ్చి ఏమో 100 రూపాయల పైపులోని 30 రూపాయలు ఏమో గమ్ బాటిల్ తెచ్చేస్తున్నారు వీళ్ళు. ఇంకెక్కడ ఒకటి యాక్సిడ్ బ్లేడ్ కూడా కొనట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇగో ఆ ఎదురింట్లో పని చేస్తుంటే అక్కడ నుంచి తీసుకొచ్చాడు, అదేమో తెగ ఆడట్లేదు. అప్పుడు కానీ చెప్తాను అన్నాడు తెగదు బాబు అంటే, నేను ఏదో తెగొట్టుకుంటానని చెప్పి అన్నాడు. ఇంకా నవ్వుతూ ఇస్తాడు ఆయన కూడా. మేస్త్రికి వచ్చిందో సొందని చేస్తాడు అన్నమాట. అదేమో అవ్వట్లేదు. ఇదిగో ట్రై చేస్తున్నాడు. బ్లేడ్ ఏమన్నా సార్? ఏ బ్లేడు? బ్లేడ్ ఏమన్నా ఇస్తారు? యాక్సిడ్ బ్లేడా? మామూలు బ్లేడే. మామూలు బ్లేడా? అదే బయట రూపాయి ఎంత ఉంటుంది కొనుక్కుందాం కదరా. అడిగా ఇందాకే అడుగుతుందిరా. అంటే షాప్ ఇచ్చిన పర్లేదు. ఏమండి చాక్ కానీ బ్లేడ్ కానీ రెండే ఇమ్మను. ఆగురా అని మేడం గారు. మేడం గారు మేడం గారు లేనట్టున్నారా?
బొమ్మ అయిపోతాము. లేదనుకుంటారా మేడం గారు? అయ్యో అయ్యో అయ్యో, ఉన్న పైప్ మొత్తం కాల్ చేస్తున్నాడు కుర్రోడు. కాదు బా, మొత్తం కట్ చేస్తున్నావు, మరి ఇది ఎలా పెడతావు లోపలికా? గ్లౌజ్ వేసుకోపోయావా? బాబా, ఇప్పుడు అయిందండి మేస్త్రి పని. అదేదో కొంచెం వచ్చింది అనుకోండి, అమ్మాయి అనుకుంటున్నాడు మేస్త్రి, కానీ మొత్తం రావాలి కదండి. వంట మంచిగాను కాబట్టి ఏం అడగట్లేదు, కానీ అడిగితే మా మేస్త్రికి ఆన్సర్ లేదండి మామూలుగా అయితే. ఏదో చేస్తున్నాడు కదా అని, ఇంక ఊరికే వస్తుంది కదా ఎలాగో చేస్తున్నాడు మేస్త్రి అని చెప్పేసి వాళ్ళు మాకు కాదంటలేదు. కానీ లేదంటే ఎప్పుడో దిగిపోమంటారండి మా మేస్త్రిని కిందకి. ఇంకేదో చేస్తున్నాడు కదా అని చెప్పి ఏం మాట్లాడతలేదండి వాళ్ళు కూడా. మేస్త్రి ఇంకా 100% ట్రై చేస్తున్నాడు కదండి, వచ్చిన మట్టుకు ఏదో ట్రై చేసి అది కుదరట్లేదండి. ఇంకా అలాగా మామూలుగా మనం ఏమైనా అడిగామనుకోండి, సాకులు చెప్తారు, అది బాగాలేదు అందుకే రావట్లేదు అని చెప్పి. అస్సలు అది పావు గంట అయింది, కరెక్ట్గా 12 నిమిషాలు అయింది, 13 నిమిషాలు రన్ అవుతుంది. ఇదిగోండి సార్, మా మేస్త్రి కోసమే పుట్టినట్టు ఉందండి ఆ గమ్ము. మొత్తం వాడేస్తున్నారు, ఇంకా ఫ్లాట్ మొత్తానికి తీసుకొచ్చాడు యాక్చువల్గా మా మేస్త్రి. కాకపోతే ఈ ఒక్క ఎలబెండ్కి అయిపోయేలా ఉందండి. చూద్దాం ఎంతవరకు అవుద్దో గమ్ము. ఇంకా వీడియో మళ్ళీ రన్ చేస్తున్నాం అండి. ఇప్పుడు ఫైర్ అవుద్ది, అల్ట్రా ఫైర్ అండి ఇది అల్ట్రా ఫైర్ అండి. పెద్ద ఏం కాల్తలేదు, కానీ ఏమైనా ఫలితం ఉండొచ్చండి. కష్టపడుతున్నాడండి ఏదో మేస్త్రి, ఇంక చూద్దాం ఏమవుద్దో. ఇదిగోమ్మా గమ్ము. లోపల పైప్ కూడా మొత్తం వచ్చేద్దేమో. అలాగే ఉంది. మా మేస్త్రి సతివిధాలా మొత్తం ట్రై చేస్తున్నాడండి, కానీ అది మాత్రం అవ్వట్లేదు. చూద్దాం అండి అంతవరకు అవుద్దాం. ఆయన పైనుంచి ఆ ఇటుక ఆడేసి అది ఇరగొట్టకపోతే అండి ఇంత బాధ ఇప్పుడు ఉండకపోతుందండి. అసలు ఈ మేస్త్రికి ఉన్న జబ్బేనండి ఆయన. అవి ఇరగొట్టాడు, మాకేం సంబంధం అని అనడం, మళ్ళీ వాంటర్ గట్టిగా మాట్లాడడం, చేస్తాంలేండి అనడం. ఇదిగోండి ఇంకా ప్లంబర్ చేయనంటే ఇంకా చివరికి మేస్త్రి దిగి చేసుకుంటున్నాడండి. ఇంకా అంటే వీళ్ళు చేసిన తప్పుకి ఆయన ప్లంబర్ ఎందుకు చేస్తాడండి, అందుకే వీళ్ళే చేసుకుంటున్నారండి. కరకండికి చెప్పాడండి నేను చేయనని చెప్పి మేస్త్రి. ఇదిగోండి అగ్గిపెట్టి చేసేది ఏం లేదండి. ఇంకా మేస్త్రి 1-4 సార్లు వెలిగించుకొని అదంతా తీసి ఇదిగో వెలిగించుకో అంటే వీడియో చెప్తున్నాను కదా కుదరదు మరి.
కాదు ఇందాక మేడం గారు ఇంకో ఎగ్ పెట్టి లేదని చెప్పమన్నారా? పెట్టేయండి అసలు. కాదు ఇవి ఇలా చూడు మిత్రి, ఇదిగో కాదు అది ఇలాగా డబ్బు అవుద్ది కదా, ఇలాగా ఇలా ఇలా ముడుతుంది కదా, దాంట్లో చేసేయచ్చు కదా, ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు అలాగా? గ్యాప్ వచ్చేది కదా, గ్యాప్ వస్తే మనం గమ్మ వేస్తాం కదా, గమ్మేసి సిలికాన్ ఇట్టేద్దాంరా, సిలికాన్ ఇట్టేద్దాం పోలే. ఇదిగోండి ఆఫ్టర్ ఆల్ సీలింగ్ మేస్తుంది, ఆ రైలింగ్ మేస్తుందండి. నాకు కూడా ఈ మేస్తో కూర్చొని 100 ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అండి. ఇంకా అవ్వద్దండి ఏదో ఒకటి, ఇంకేం చేస్తాం ఇంకా. లోపల అదిగోండి మొత్తం నాచు పట్టేసి అటు ఇటుగా కొంచెం అలా ఉందండి ఆ పైపు. ఇంకా ఆ పైప్ని ఇంక అడ్జస్ట్ చేసి వేసేయండి. ఇంకా మేస్త్రి దగ్గర కూడా డబ్బులు లేవన్నదండి, ఇంక పోలే కదా అని మేమే ఊరుకున్నాం. ఇంకా ఆల్రెడీ మొదలెట్టి 18 నిమిషాలు అయిపోయిందండి. ఇంకా ఎంతవరకు అవుతుంది చూద్దాం, ఇంకెంతసేపు పడుతుంది. మనం చేస్తుంది ఓన్లీ మొత్తం ప్లంబింగ్ పైప్ మొత్తం కాదండి, ఓన్లీ ఎలబండి ఒకటి చేస్తాం అన్నమాట. మళ్ళీ 18 నిమిషాలు అన్నాను కదా అని చెప్పేసి ఏదో మొత్తం ఇంటి ప్లంబింగ్ అంతా చేస్తున్నాం అనుకుంటారేమో. లేదండి, ఇగో ఈ ఎలబండి ఒకటి చేస్తున్నాం అన్నమాట. ఎందాంచి మరి 18 నిమిషాల నుంచి ఏం చేస్తున్నారా మీరు అడగొచ్చాము. అదే తగలెట్టేస్తున్నామండి ప్లంబింగ్ని. ఇదిగోండి వీళ్ళు తప్పని చేతి ఇలా ఉంటుందండి, గోల్డెన్ ఇలా నాశనం చేస్తే మొత్తం. ఈ పక్క చెంపండి పోయి, ఆ పక్క చెంపండి పోయి. మళ్ళీ ఫైర్ చేసేయండి. తగలడిపోతుంది అది. అది అలాగే యాక్సిడెంట్ ఏదో యాక్సిడెంట్. ఒరే అది ఇది రెండు విడిపోయినాయి రాయి. ఒరే దాంట్లో అంత ఉంటుంది కదా ఫైర్, అసలు ఆడట్లేదు ఇది. జాయిగా 20 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో అప్డేటు, ఇంకా ఎలా ఉన్న ఎలబెండు అలాగే ఉందండి. మరి మ్యాక్సిమం ఆ పైన ఉన్న లేయర్ అయితే వస్తుందండి. చూడాలి మేస్త్రి ఏం చేస్తాడని.
మేస్త్రి నువ్వు పని చేసుకో, కాకపోతే నాకు ప్లేస్ ఈ వీడియో తీసుకోవడానికి. నీ పనితనం ఎలాగో తెలియాలి కదా. ఇది ఖచ్చితంగా పెడతాను యూట్యూబ్లో, వైరల్ అయిపోవాలి. బ్రా దేంట్రా అసలు ఆరలేదు. ఆరింది. దాంతో ఆడని దోల పని చేస్తాడు రా దోలకి. అక్కడ ఉన్న ప్లేస్లో నీకు అంత పట్టు దొరుకుతుందండి మేస్త్రి గారు? ఆయన ఏది పడి చేసేది అండి, దానికి ఏదో ట్రిక్ ఉంటుంది ఆయన దగ్గర. మీ దగ్గర ట్రిక్ లేదు కదా, మీరు దొరికేశారు ఇక్కడ. రిజిస్టర్ అయితే వేస్తారా? రిజిస్టర్ అమ్మా తెలియదు మరి, అలా హిండెడతామా చెప్పడం. ఆ చెప్తే ఆడికి ఇచ్చే 30,000 కూడా ఇవ్వరు కదండి మీరు. కబ్లింగ్ అది ఎల్ల కబ్లింగ్ బెండ్ చేస్తే బెండ్ అయిపోద్ది చూడు. కట్ చేయాలమ్మా ఇంకా. ఏది కట్ చేయాలి? అక్కలేదే, అది బెండ్ అయిపోద్ది. ఇదిరా ఒరే ఒకసారి దాన్ని ఫైర్ పెడుతున్నావు కదా, ఫైర్ పెట్టి ఆ పైప్ నొక్కితే నొక్కుడిపోద్ది. కాదు గమ్ము ఎత్తాను కానీ గమ్ములో పెట్టే మరి స్పాంజ్ లేదు మరి. ఇది కూడా దీనికి కట్టుకుంది. ఏమన్నా ఎవరు మీరు ఏమని వెళ్ళిపోతున్నారంటవా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది లాస్టా లేదంటే తర్వాత ఇంకా పెడతాడో తెలియదు కానీ మొత్తానికి అయితే పెట్టాడండి. ఒరే ఇది పెట్టరా, ఇది పెట్టి నొక్కే, ఎక్కడ వెళ్తలేదో అక్కడ. నీళ్ళు మాత్రం ఆగో చుక్కలు. ఒరే నీకు అంత డౌట్గా ఉంటే సిలికాన్ తెచ్చండి, ఇచ్చేద్దాం లేరా చుట్టూ. పెద్ద పని ఏం కాదు అది, దానికి ఎందుకు భయపడుతున్నావు? ఏం కావాలి నీకు ఇప్పుడు? మళ్ళీ ఫైర్ ఏంటి? ఇగో ఫైనల్ ఇప్పటికైతే ఇంక చాలా అంటున్నాడు. మరి చూద్దాం, నెక్స్ట్ వీడియో వచ్చే వారం పెడతానండి. ఇంకా ఈ వారం అవ్వదు మరి, ప్లంబింగ్ పైప్ ఏమనుకోవద్దు.
అది 5 నిమిషాలు తక్కువ అరగంట అండి, 25 నిమిషాలు అప్పుడే. ఇక్కడికి తెగింది. ఇది ఇంకా కొయ్యాలంటావా? కొయ్యాలి ఇంకా. ఏది ఏది కొయ్యాలి? ఇక్కడ కొయ్యాలి. లోపలికి వెళ్ళిపోద్దామో ట్రై చేయది. ఇది అదే మామూలుగా వెళ్తున్నాయి, ఇలా వెళ్తుంది అంతే. ఇంకా కొద్దిగా కొయ్యాలి. ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతామేమో చూసుకో. ముక్క వేయాలి, అలాగే పైపు మొక్క కట్ చేసి వేయాలి. ఒకటి ఆంగ్లున్నర కట్ సరిపోద్ది. ఆంగ్లున్నర అంటే మొత్తం 4 వైపులు ఒకలాగే ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ కోత మొదలెట్టాడు మా మేస్త్రి. ఇంకా ఫాస్ట్గానే చేస్తున్నాడు అనుకోవాలి. అది అలా కట్ చేస్తానంటే అలా పైకి వెళ్ళిపోతుంది బ్లేడ్ మరి. ఇంకా అంతేలేండి, ఇంకా తాప మేస్తులు అంతే, అంతే సైజుతో పని ఉన్న వాళ్ళకి ఇంకా పని చేసామా లేదా అన్నట్టు ఉంటుంది. ఈ బాధ ఏంటో అసలు అలాగోలా. మా వ్యూవర్స్కి చెప్తున్నాను నువ్వు చేసే పని. మా మేస్త్రికి చాలా కోపం వచ్చిందని మీకు చెప్తున్నానని, కానీ వచ్చిన మనం ఏం చేస్తూ ఉన్నమాట కదా చెప్పుకుంటున్నాం. ఇప్పటికైతే చచ్చిన సామాను ఏదో కింద పెడదామని ప్లాన్ చేస్తున్నాడండి. ఏం కావాలి? అదే దాన్ని ఏమంటారా? వెళ్ళబోవా? వీడి మాటిని పెట్టిన సరిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా హెల్ప్ చేసిన మనల్నే మేస్త్రి మనల్ని తిడుతున్నాడు. మనం ఇక్కడ ముక్కలు వచ్చాందో అడిగే దీని నుంచి కింద ముక్క పైప్ నీకు ఇచ్చేస్తా, నువ్వు కట్ చేసుకో. వీడియో పైకి రావాలి. నేను పైకి రా. ఏమైంది? 3 అంగుళం కొత్త చూపించిన కదా కట్ చేయి. నేను చూడలేదు. గమ్మి ఇది చేస్తాను కవి. ఇదిగో ఫ్రెండ్స్, మళ్ళీ అడుగుతున్నాడు. తర్వాత ఏం చేస్తాడు తెలియదు మరి మేస్త్రి. ఇదిగో అది ఎక్కడ పడిసు స్పాంజ్ పడిసావా? మరి ఇవ్వలేదు. స్పాంజ్ ఇవ్వలేదు నువ్వు. ఎక్కడ పెట్టు స్పాంజ్? ఉందా? స్పాంజ్ ఉందా లేదా? కింద అయితే డబ్బా లేదా? లేదా నా చేతిలో ఏంటో అర్థం. సరే ఇక్కడ